హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ఇది నేనైతే సాటర్డే మార్నింగే పప్పు అయితే నానబెట్టుకున్నాను, మినపప్పు. ఈ రవ్వ ఇడ్లీ అయితే వేస్తున్నానండి. 1 kg రవ్వకి 2 గ్లాసెస్ మినపప్పు అయితే సరిపోతుంది. అందులో కొద్దిగా మినపప్పు మెంతులు వేసి బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని 4 to 5 hours నానితే సరిపోతుంది. నేనైతే ఈవినింగ్ రుబ్బేసుకున్నానండి. ఇది సండే రోజు మార్నింగు. మేము ఉండే మిద్దె పైన అదే ఇక్కడ గూడం అయితే ఉంది. మేము ఉండే దగ్గర అయితే బాగా చూసారు కదండి, మబ్బు అయితే నైట్ అయితే వాన పడింది. ఇది సండే రోజు మార్నింగు. ఇడ్లీ రవ్వ అయితే బాగా ఫర్మెంట్ అయింది, చూసారు కదా. బాగా ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి. నేనైతే గిన్నెలో సపరేట్ చేసుకొని ఇడ్లీలు అయితే వేస్తున్నాను. చికెన్ అయితే సండే స్పెషల్ కదండి, చికెన్ అయితే తెచ్చారు మా ఆయన. ఈ కుక్కర్లో అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. నేనైతే చైల్డ్హుడ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్లో చెప్పండి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఏం చేశాను, ఎలా ఉన్నాను, మ్యారేజ్ నేనైతే లవ్ మ్యారేజ్ అండి నాదైతే. మాదన్నీ స్టోరీ అంతా చెప్తాను. మీకు ఇష్టమో లేదా కామెంట్ అయితే చేయండి. ఈలోపు నేను రకరకాలుగా చేశానండి చికెన్ కర్రీ. ఇందులో ఇదొక వెరైటీ. దానికోసం ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి అన్నీ మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని, చికెన్ కదండి, నాన్ వెజ్కి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది. అందులో దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. నేను సరిపడా సాల్ట్ వేసాను. మేమంటే సాల్ట్ తక్కువే తింటామండి. అందులో గ్రైండ్ చేసుకున్న టమాటా ఉంది కదండి, అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీరు చైల్డ్హుడ్లో ఎలా ఉన్నారో అంతా కామెంట్ చేయండి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొత్తిమీర వేసేదానికి కట్ చేసుకుంటున్నానండి, చూసారు కదా. ఇప్పుడైతే చికెను టమాటా అయితే బాగా వేగిపోయింది, చూసారు కదా. ఆయిల్ పైకి తేలుతుంది, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టిన చికెన్ని అందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేంత వరకు. చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి ముందుగా మనము కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి అప్పుడు కడిగి పెట్టుకోవాలి. అప్పుడైతే నీచు స్మెల్ లేకుండా ఉంటుంది. ఫిష్ కూడా అంతే అండి. ఇప్పుడు అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కారము, చికెన్ మసాలా పౌడర్ ఇదైతే నేను వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నాకైతే దీంట్లో ఇంట్రెస్ట్ కుకింగ్ అని డైలీ లైఫ్ వ్లాగ్స్ అంటే ఇష్టము. చూసారు కదా, చికెన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు సరిపడా వాటర్ ఉంటే ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అందులో అది వేసేసుకోవాలి. ఆ వాటర్ వేసేసుకొని సరిపడా వాటర్ వేసుకొని బాగా ఒక 5 to 10 minutes ఉడికిపోతుంది, సరిపోతుంది. అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది. చూసారు కదా, వీళ్ళిద్దరు నన్ను చిన్నగా ఏడిపించట్లేదండి, చూడండి అట్ట ఏడిపిస్తున్నారు. మా పాప బాబు ఇద్దరు. ఈ లోపు అయితే చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాము. కొత్తిమీర వేస్తే చాలా స్మెల్ వస్తుందండి. దించేటప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. మేమైతే ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నాము. ఇడ్లీ అయితే ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు పిల్లలకి, మా వారికి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను, చూసారు కదండి. మా పాపకైతే చికెను చాలా ఇష్టము. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, పని మీద వెళ్ళాల్సి వచ్చింది. చూసారు కదా, మా అమ్మ అయితే కొత్త బీరువా కొనింది. చూసారు కదా, మా అమ్మ శారీస్ అవన్నీ ఒకసారి తీసి పెడతాను, మా అమ్మ బీరువా టూర్ పెడతాను, మీరు కామెంట్ చేయండి. బీరువా అయితే నాకు చాలా నచ్చిందండి. మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను మా అమ్మ వాళ్ళ నుంచి వచ్చేసిన తర్వాత, అంటే మా పక్క ఇంట్లో అమ్మాయి అయితే బీటెక్ చేస్తుంది, హెయిర్ బాగా స్టైల్స్ బాగా వేస్తుంది, హెయిర్ స్టైల్స్ అంతా. నేను అమ్మాయి దగ్గర వేయించుకుంటున్నాను. డిఫరెంట్ స్టైల్లో వేస్తుంది. ఇప్పుడైతే నేను ఒక హెయిర్ స్టైల్ చూపించాను, అదేమని చెప్పాను, అదైతే వేస్తుంది. మా పాప వీడియో తీస్తుందండి, ఫోను అంటే తీయడం రావట్లేదు, అటు ఇటు తిప్పుతూ ఊపిస్తుంది.
మీకైతే చైల్డ్హుడ్ మెమరీస్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలా వద్దా చెప్పండి. చూసారు కదండి, చాలా బాగా వేస్తుంది కదా. నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. అందులో వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. నేను ట్రై చేస్తున్నాను. నేను తొందరగా నాకు మానిటైజేషన్ అయిపోవాలి అనేసి కోరుకుంటున్నానండి. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అమ్మాయి జడైతే వేస్తుంది. చూసారు కదండి ఎంత బాగా వేస్తుందో. మా పాప అయితే వీడియో అటు ఇటు ఫోన్ ఊపుతుంది, అది చాలా కట్ చేసేసాను నేను. అందరూ చైల్డ్హుడ్లో ఎలా ఉంటారు ఏంది అంటే, నా చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఉన్నాయండి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉండే స్కూల్లో అయితే చదివాను. ఎంపీపీ స్కూల్లో 1 to 5th నుంచి అక్కడే చదివాను. మా నాన్న సిక్స్త్ స్టాండర్డ్లో 6th స్టాండర్డ్ కాదండి 6 yearsకి స్కూల్ అయితే జాయిన్ చేయించాడు. అంటే అప్పుడు అంతకుముందంతా అలాగే కదండి, 6 yearsకి జాయిన్ చేపిస్తున్నారు. ఇప్పుడు అంటే 2 yearsకి ఎల్కేజీ ప్లే క్లాసు అలాగే చేర్పిస్తున్నారు. కానీ పిల్లలు ఎంత ఎక్కువ ఆడితేనే అంత హెల్తీగా ఉంటారు అంటారు కదా. అప్పుడు కాలం వల్లే బాగుండేవాళ్ళు, పిల్లలు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఫోను వాటి వల్ల పిల్లలు ఇదైపోతున్నారు. బ్రెయిన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. పిల్లల్ని మనమే చూసుకోవాలండి. నాకైతే పిల్లల్ని చూసుకోవడం ఇష్టము. పిల్లలు అయితే నా మాట అసలే వినరు. వాళ్ళ నాన్నకి చాలా భయపడతారు. కానీ ట్రై చేస్తున్నాను పిల్లలు మాట వింటారనేసి. నాకైతే పిల్లల్ని చూసుకోవడం ఇష్టము, వాళ్ళకి చదివించడం అయితే ఇష్టము. చక్కగా మా బాబు అయితే ఫోన్ అంటూనే ఉంటారు. ఇంకా 10 daysలో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ స్కూల్ మార్నింగ్ లేవడము, క్యారియర్ పెట్టడం అయితే సరిపోతుంది. మేము ఇల్లు అయితే మారుదాం అనుకుంటున్నామండి. చూస్తున్నాము ఇల్లు. రెంట్ హౌస్ కదా అండి ఇది. ఇల్లు మారుదాం అనుకుంటున్నాము. అమ్మాయి జడైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. మా పాప నాది వీడియో తీయండి, నాది పెట్టు అని చెప్తుంది. తీస్తాను అని చెప్పాను. నెక్స్ట్ టైం వీడియోలో మా పాప హెయిర్కి చూపిస్తాను. ఇప్పుడైతే చూసారు కదా, అంటే హెయిర్ 4 అంటే 4 పాయల జడ అంటారు కదండి ఇది. అది అమ్మాయి అయితే వేస్తుంది. అందులో మా బాబు చూడండి పక్కన అక్కడ ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నారు. అది వాళ్ళ ఆవులు. ఇది ఏరు పక్కన ఉందండి ఇది. ఇక్కడైతే ఏరు పక్కనే అంతగా ఇల్లులు ఏమి ఉండవు. 3 ఇల్లులేమో ఉంటాయి. 3 మేము ఒక వాళ్ళము. జడైతే కంప్లీట్ అయిపోయింది. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందండి నాకైతే. అంతకుముందు నా హెయిర్ చాలా పొడవుగా ఉండేది. హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉండేది. అంతకుముందు నేను అసలు ఏమి చేసేదాన్ని కాదు. అసలు హెయిర్ ప్యాక్ ఏమీ పెట్టను. ఇప్పుడు పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే ఆ వాటర్ చేంజింగ్ వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది. అందువల్ల నిద్ర ఉండకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది. చూడండి హెయిర్ నాకు ఇందుకు డబుల్ ఉండేది. హెయిర్ చాలా లాంగ్ ఉండేది. ఇది మొత్తం హెయిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మా పాప చూపిస్తుంది. ఇది మా పాప నేను తీసుకున్నది వీడియో. చూసారు కదండి, హెయిర్ నచ్చిందా? హెయిర్ స్టైలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మా పాప వీడియో పెట్టమని చెప్పింది. సరే అనేసి పాప తీసాను. షార్ట్ హెయిర్ కదా అండి, గుండు కొట్టేసాము. అందువల్ల చాలా షార్ట్గా ఉంది. అంతకుముందు కొద్దిగా పొడవుగానే ఉండేది. అందరికీ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.